ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 14వ తారీఖు అంటే మరి డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మనకి చంద్రుడి యొక్క విషయానికి వచ్చినట్లయితే తుల, వృశ్చిక, ధనుర్రాశుల్లో ఈ యొక్క చంద్ర సంచారం ఉంటుంది. వృశ్చిక రాశిలో మరి సూర్యభగవానుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలో ఉన్నది. అక్కడి నుండి ధనుర్రాశిలో ప్రవేశం జరుగుతుంది. అంటే ధను సంక్రమణము అంటాం. ధనుస్సు సంక్రమణ అనేది మనకి 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి అంచేత సూర్యభగవానుడు ధనుర్రాశిలో ప్రయాణం సాగిస్తాడు. ఇంకా కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతు, గురుడు మిథున రాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం శని చూసినట్లయితే మీనరాశిలో. ఈ సంచారాన్ని బట్టి మనం గోచార ఫలితాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం. ఇంకా ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతు, తృతీయంలో చంద్రుడి యొక్క ప్రభావం కొద్దిగా ఉన్నప్పటికీ చతుర్థంలోనే ఎక్కువ ప్రభావం కనపడుతోంది. ఈ కర్కాటక రాశి వారికి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ధనుస్ సంక్రమణం ప్రారంభం ఈ కర్కాటక రాశి వారికి ఆత్మస్థైర్యము, ధైర్యము, పితృవర్గ సంబంధమైన కార్యక్రమాల్లో అనుకూలత, కోర్టు వ్యవహారాలు లాంటివి లాభిస్తాయి. మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. అందరూ మనవారు, అంతా మనం చేయగలం అనే భావంతో కాకుండా అందరూ మీరు చెయ్యాలయ్యా, మీ సహాయ సహకారాలు మాకు కావాలి అనే ఉద్దేశంతో పెడితేనే మీరు విజయం సాధించగలుగుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. నేనే చేసుకుంటాను అంటే ఎవరు రారు, మళ్ళీ మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉద్యోగపరంగా అవ్వచ్చు, రాజకీయ పరంగా, వృత్తుల పరంగా ఎవరైనా ఈ ఫార్ములా అనేది పాటించాలి. ఇంకా రెండోది ఏంటి అంటే గురుబలం చాలా తక్కువగా ఉండడం ద్వారా కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, సంతానపరమైన విషయాల్లో మరింత శ్రద్ధ అనేది చాలా అవసరం అవుతూ ఉంటుంది. విద్యార్థులు కూడా చాలా ఎక్కువ కష్టపడాలి. పబ్లిక్ సంబంధమైన వ్యవహారాల్లో కూడా 1-2 సార్లు ఇన్వాల్వ్ అవుతే కానీ మీకు సంపూర్ణంగా అర్థమవదు. అర్థమైనా కూడా మీరు చేయడానికి కొన్ని రకాల ఇబ్బందులు మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చేత అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండడం, కేవలం కుటుంబ విషయాలకే పరిమితం అవ్వడం, కొన్ని విషయాల్లో జాగ్రత్త అనేది తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదైనా అన్ని రంగాల వారు నిదానంతో ముందుకు వెడితేనే విజయం సాధించగలరు. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు. ఆరాధనలో తప్పనిసరిగా దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రం వినండి. సర్వత్రా విజయం అనేది తప్పనిసరిగా కలుగుతుంది. మీరు దానం చేయాలంటే ఎప్పుడైనా బియ్యం దానం చేయండి, లేదా శనగలు, మొలకెత్తినటువంటి శనగలను దానం చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి.